పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకుని అక్కడ వాలంటీర్స్కి ఆయన సర్టిఫికెట్స్ అందజేస్తున్నారా అన్నట్టుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విజువల్స్లో మనకు కనిపిస్తున్నారు. పుట్టపర్తి సాయి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంతి నిలయం చేరుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన వచ్చారు. లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి లైవ్లో. హిల్ వ్యూ స్టేడియంలో సత్యసాయి శత జయంతి వేడుకలు కూడా మరోవైపు జరుగుతున్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నది ప్రశాంతి నిలయంలోని ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకొని అక్కడున్న స్టాఫ్తో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. పుట్టపర్తి శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి పుట్టపర్తికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే ప్రశాంతి నిలయంలోకి వెళ్తూ ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకుంటారు. అక్కడ సత్యసాయి బాబాకు ఘనంగా నివాళులు అర్పించున్నారు. ఎందుకంటే ఈ రోజున సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్న పరిస్థితి పుట్టపర్తిలో కనిపిస్తోంది. ఎందుకంటే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన పుట్టపర్తి సత్యసాయి బాబాకు సంబంధించి ఆయన శివైక్యం చెందారు. అదేవిధంగా ఇక్కడ భక్తుల్ని ఏదైతే దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వారికి సంబంధించి మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి కూడా ప్రసంగించున్నారు. సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం నేరుగా ఇక్కడి నుంచి తమిళనాడు పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఆ పర్యటన నేపథ్యంలో పుట్టపర్తి, అదేవిధంగా పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా బాబా బోధనలు, వారసత్వాన్ని గౌరవించే ఒక స్మారక నాణ్యం అలాగే ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను కూడా విడుదల చేయనున్నారు అనే వార్త వినిపిస్తోంది. ఆ కార్యక్రమం కూడా దీంతో పాటే ఉందా? ఖచ్చితంగా ఎందుకంటే నాణ్యము విడుదల చేస్తారు. అదేవిధంగా సత్యసాయి బాబాకు సంబంధించి అక్కడ ఆయన విశిష్టతలను చాటి చెప్పే ప్రయత్నం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పనున్నారు. ఎందుకంటే సత్యసాయి బాబా చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, అలాగే విద్యా వైద్య రంగాలకు ఇచ్చిన ప్రయారిటీస్ కావచ్చు, తాగునీటికి ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో మంచినీటికి సదుపాయాలు, ఏదైతే కరువు ప్రాంతాలకు సంబంధించి తాగునీటి సమస్యను తీర్చిన వైనాన్ని కూడా ప్రస్తావించే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకే ప్రశాంతి నిలయంలో మహాసభని దర్శించుకుని నివాళులు అర్పించిన తర్వాత నేరుగా హిల్ వ్యూ స్టేడియంకి వెళ్తారు. అక్కడ భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దాంతో పాటు నాణ్యం విడుదల చేస్తారు.
सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। 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 On this glorious occasion of Bhagwan Sri Sathya Sai Baba's centennial celebrations at Prashanti Nilayam, Puttaparthi, esteemed elders, dear brothers and sisters, let us all welcome the Honorable Prime Minister of India, Shri Narendra Modi ji. Janani Janma Bhumischa Swargadapi Gariyasi। भगवान श्री सत्य साई बाबा के जन्मभूमि और कर्मभूमि पुट्टपर्ती के दिव्य प्रांगण में भगवान बाबा के शतवर्ष जन्मोत्सव के इस पावन अवसर पर विश्व के सबसे लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का हम हृदयपूर्वक अभिनंदन एवं स्वागत करते हैं। मोदी जी की अदम्य ऊर्जा, मां एवं मातृभूमि के प्रति अतुलनीय प्रेम, राष्ट्रीय विकास के प्रति उनका अद्वितीय समर्पण दुनिया भर के लाखों करोड़ों लोगों के लिए एक आदर्श एवं जीवन साधना का प्रेरक आधार है। भगवान बाबा के शतवर्ष जन्मोत्सव के इस पावन अवसर पर माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के साथ मंच पर उपस्थित हैं आंध्र प्रदेश के आदरणीय मुख्यमंत्री श्री एन चंद्रबाबू नायडू जी, आंध्र प्रदेश के उप मुख्यमंत्री श्री पवन कल्याण जी, श्री सत्यसाई सेंट्रल ट्रस्ट के मैनेजिंग ट्रस्टी श्री आर जे रत्नाकर जी,
श्री सत्य साई ग्लोबल काउंसिल के चेयरपर्सन श्री के चक्रवर्ती जी, श्री सत्य साई सेवा ऑर्गेनाइजेशंस के ऑल इंडिया प्रेसिडेंट श्री निमिष पांड्या जी और भारत के गौरवशील एवं सुप्रतिष्ठित हस्तियां, हम आप सभी का प्रेम पूर्वक स्वागत करते हैं। We will commence this morning's proceedings with invocatory Vedam chants offered by the students from the women campus of Sri Sathya Sai Institute of Higher Learning from Anantapur.